సినిమాల్లో చూస్తుంటాం కొన్ని అల్ట్రా మోడర్న్ సినిమాలు, లేకపోతే ఆదిత్య 369 దాంట్లో మొత్తం పనులకి రోబోట్స్ చేయటము, అట్లాగే రోబోట్స్ ద్వారానే సరుకులు సప్లై ఇట్లాంటివన్నీ. ఇప్పుడు నిజంగా ఇజ్రాయెల్లో చూస్తే అదే పరిస్థితి. చెట్లకి పండ్లు మందు వేయడం దగ్గర నుంచి, పండ్లు కోయడం దగ్గర నుంచి, ఆ పండ్లను తీసుకొచ్చి మార్కెట్లో పెట్టడం దగ్గర నుంచి, ఏది షాపింగ్ మాల్లో ఇట్లా వేయడం దగ్గర నుంచి కంటిన్యూస్గా మొత్తం రోబోట్స్తోనే ఇదే ఈ డ్రోన్స్తోనే చేసుకొస్తున్నాం అన్నమాట. అంటే అంత సీన్ మారిపోయింది. అంటే ఒకటి మానవ వనరుల కొరత, రెండవది వేగవంతమైన పని. ఈ ఫ్లయింగ్ రోబోట్స్ అన్నమాట. ఇవి చేసే పని ఏంటంటే హ్యూమన్ లెవెల్ ప్రెసిషన్ ఉంటుంది, స్కానింగ్ ఉంటుంది. ట్రీస్ని స్కానింగ్ చేసి అందులో పండినటువంటి పళ్ళని ప్రత్యేకించి తీసి కోస్తాయి. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి రియల్ టైంలో అక్కడికి తీసుకొచ్చి పోస్తాయి. లేబర్ షార్టేజ్ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ డ్రోన్స్ 24 గంటలు వాడుతున్నారు. అక్కడ తప్పనిసరి అవసరం అవుతోంది అన్నటువంటి చెప్తున్నారు.